ఇక కాంగ్రెస్లో ఉంటూనే అందులో మీ జిల్లాకి సంబంధించి మీరు డైరెక్ట్ స్టేజ్ మీద నుంచి వార్నింగ్ ఇచ్చారు కదా, ఏంటి దానివల్ల మీ రాజకీయ జీవితానికి కూడా కొంత వెనకడుగు పడడానికి అదే కారణం అని అనేది కూడా వస్తుంది, మొన్న ఎలక్షన్లో టికెట్ రాకపోవడానికి కూడా? ఒకటమ్మ, నేనైతే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకున్నా కానీ నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకోలే. ఫస్ట్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో లేదు. అక్కడ పిల్ల కాంగ్రెస్గా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది తప్పితే అక్కడ ఇప్పటికీ మూలాలు మొలవలే. నాకు కాంగ్రెస్ అంటే ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఎక్కువ ప్రేమ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి నేను కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నా కాబట్టి నా మైండ్ కూడా ఇట్లా ఎక్కువ కనెక్టింగ్ ఉన్నా. ఆ టైంలో ఏమైందంటే మా రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి పోవడం అనేది నాకెందుకో అసలు ఇబ్బందికరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది. తుంగతుర్తిలో మీటింగ్ పెట్టడం, వెంకటరెడ్డి గారు నన్ను నా ప్రచారానికి రావడం, తర్వాత ఒక రకంగా దామోదర్ రెడ్డి గారు అక్కడ మాకు ఒక కస్టోడియన్ లెక్క ఉన్నప్పుడు కూడా నన్ను ఛాంపియన్ చేయడానికి చేసిందైతే కోమటిరెడ్డి ఫ్యామిలీని. బీజేపీకి పోవడం ఎందుకో నాకు అసలు ఫ్యామిలీ వాళ్ళది బీజేపీ నేచర్ ఉన్న ఫ్యామిలీ కాదు. పుట్టు నుంచి వెంకటరెడ్డి గారు అయితే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెసే. సో ఆ సందర్భంలో కొంత అన్రెస్ట్తోనే చేసిన కామెంట్ అది. నాకు పార్టీ ఇంట్రెస్ట్ ఫస్ట్. చాలామంది అప్పుడే అన్నారు, దయాకర్ నీకు కొంచెం ఇబ్బందికరం ఏంటంటే, నాకు ఇబ్బంది అయితే ఓకే, పార్టీకి మంచి జరిగితే చాలు. పార్టీకి పవర్ వస్తే నాకు ఇవ్వలేదా? ఇప్పుడు సంవత్సరం ఆగితే 20 years ఇండస్ట్రీ, వార్డు మెంబర్ కూడా కాలే మనం. బట్ నాకు ఇప్పుడు రాకపోయినా నేను ఇంకెట్లా అవకాశాలు వచ్చిన వాళ్ళకంటే ఇంకా బెటర్గా ఎట్లా చేయాలని పోటీ పడుతుంటే తప్పితే నాకు రాలేదని చెప్పేసి అలిగి పార్టీలు మారడము. నేను మెంటల్గా డిసైడ్ అయింది 2028కి ఏమైనా ఆపర్చునిటీ ఇస్తారేమో, ఇట్లా కూడా డిసైడ్ అయినా. ఇప్పుడు ఇంతకీ మినిస్టర్ రేస్లో ఉన్నారా లేదా? ఇప్పుడైతే వేస్తుండ్రు మనోళ్ళు, దాంట్లో లిస్ట్లో ఉంటే ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయా మంత్రి పదవులు? ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి కూడా మంత్రి పదవి మీరు చూసి ఉంటారు. ఎప్పుడు ఒక దగ్గరికి పోయి నేను పైరవి చేసింది లేదు, ₹1 ఎవరికి ఇచ్చింది లేదు. 2 times ఎమ్మెల్యే టికెట్స్ అయినా కూడా నాకు స్వచ్ఛందంగా పార్టీ అప్పుడు అధిష్టానం ఇచ్చింది, ఇక్కడ నాయకుల మద్దతుతో. ఇప్పుడు అధిష్టానం ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారి, తర్వాత క్యాబినెట్ అందరిని కన్విన్స్ చేసి ఇచ్చింది. మంత్రి అనేది ఇప్పుడు మనోళ్ళు లేస్తా ఉన్నారు కొంతమంది, ఏది లిస్ట్లో ఉన్నది ఇట్లా ఉన్నది అది వస్తుందని. నేను ఏ పదవి ఇచ్చినా పని చేయడంలో కమిట్మెంట్ కొరకు ప్రయత్నం చేస్తే తప్పితే ఇది కావాలని అడిగే రకం కాదు. దీనికి కారణం ఏంటంటే నా కొరకు కొట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు రాదు, కొట్లాడను నేను అట్లా. ఇప్పుడు నేను పార్టీకి అధికార ప్రతినిధినే ఉన్నా ఇన్ని రోజులు, నేనేం జనరల్ సెక్రటరీ కూడా లేదు. మొన్న 1 year బ్యాక్ ఇచ్చిండు. కానీ మీకోసం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సారీ చెప్పారని అంటారు, ఎంతవరకు నిజం? కోమటిరెడ్డి గారి మీద మీరు చేసిన కామెంట్ మీకోసమే చెప్పింది. ఎందుకంటే అది ఆయన గొప్పతనం. అంటే ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు అది అనిపించింది అనేది బాగా పోయింది. బట్ ఆయన నాకు కనీసం మేము ఒక నిమిషం కాదు కదా 10 seconds కూడా మాట్లాడుకోలే. అది మీటింగ్ అవుతున్నది, తను ఎంటర్ అయ్యిండు, పిసిసి ఎంటర్ అయిన తర్వాత నేను ఫస్ట్లోనే ఉన్నా. నేను వచ్చిందని గమనించిన తర్వాత మన శంకర్ నాయక్ ప్రిసైడింగ్ చేసింది ఆ రోజు, మన ఇప్పుడు నాతో ఎమ్మెల్సీ వెంకట్ వచ్చిండు, నేను మన ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్ ఎన్ఎస్యుఐ కాబట్టి వెంకట్కు 2 minutes ఇయ్యి, దయాకర్ మాట్లాడిండా అన్నాడు. ఆయన అప్పుడు వచ్చిండు కాబట్టి ఇంతసేపు అందరు మాట్లాడిండు కదా, దయాకర్ అన్నకి ఇక టైం లేదని ఇవ్వలేదని అంటే ఒక 2 minutes ఇవ్వమన్నాడు. ఇంతే ఆయన చేసి. సో అందరు ఏమనుకుంటే జానారెడ్డి గారు మాట్లాడిండ్రు, ఉత్తమ్ గారు మాట్లాడిండ్రు, అంత పెద్దలు మాట్లాడినాక రేవంత్ రెడ్డి గారే దయాకర్ను మాట్లాడిపించి తిట్టమన్నాడు అనేది ఒక చర్చ తీసుకొచ్చింది. బట్ ఆయన నాకు అసలు ఇది కంటెంట్, ఇది మాట్లాడు, ఇట్లా మాట్లాడని కూడా చెప్పలే. జిల్లా కదా, ఒక 2 నిమిషాలు ఇస్తే పాజిటివ్గా పోద్దనే ఉద్దేశంతో అన్నాడు ఆయన, అంతే. కానీ మేమే లాస్ట్ అనుకోలే, ఆయన ఇంకా ఉన్నారేమో మాట్లాడేటోళ్ళు అనుకొని వాళ్ళకు ఒక 2 నిమిషాలు ఇవ్వమని చెప్పిండు. ఆ టైంలో ఇది వచ్చింది. సో దానికి వ్యక్తిగతంగా కూడా తను బాధ్యత వహించి, దయాకర్ను మాట్లాడడం అన్నది నేనే కాబట్టి
తన బాధ్యత తీసుకొని నా కొరకు ఆయన లైఫ్లో ఎప్పుడు చెప్పని సారీ చెప్పాల్సి వచ్చింది. సో అప్పుడు నేను ఫీల్ అయ్యి మళ్ళీ ఎమ్మటే సెకండ్ టైం కూడా నేను వెంకటరెడ్డి గారికి మళ్ళీ నేను రిజైండర్ ఇచ్చిన. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ కాదు, పొలిటికల్ లీడర్ అద్దంకి దయాకర్ ఉండాలి. తప్పు జరిగినప్పుడు మొండిగా వ్యవహరించొద్దు. చాలా మంది ఏమంటే దయాకర్ అట్లనే ఉండాల్సింది. ఇప్పుడు ఎలా ఉంటారు కోమటిరెడ్డి బ్రదర్స్? ఇప్పుడు సోల్మేట్ ఆయన. ఎప్పుడు మేము చాలా మంది అనుకుంటారు దయాకర్ వెంకరెడ్డికి ఉన్న సంబంధం తెలియదు చాలా మంది. రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా మాకు ఎంపీగా ఉంటే తర్వాత వీర్ ఎంపీగా అయింది. మా కాన్స్టిట్యున్సీ దాంట్లోనే వస్తుంది. తర్వాత రెండో అక్కడనే ఉంటుంది, బొడ్డుగూడెం విలేజ్ అనమాట. ఒక హ్యుమానిటేరియన్ టైపు, తర్వాత ఒక ఫ్యామిలీ టైప్, ఒక బాండింగ్. తను ఓ రోజు కేబీఆర్లో ఎదురుగా వచ్చింది మూతికి, అప్పుడు ఇట్లా పెట్టుకొని చూసి నన్ను గుర్తుపెట్టినావా అంటే నేను ఇంకా మూతికి గడిచి నువ్వెందుకు అన్నాను అనాల్సి వచ్చింది, నువ్వు చెప్పు అని అన్నది. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఏం చేయమంటావు చెప్పు అంటే, పో అన్నకాడికి పోయి సారీ చెప్పు. నేను చెప్పాలని కలవాలన్నా కూడా కలవలేదు అని అంటే, నువ్వు ఇప్పుడు ఎప్పుడన్నా ఎందుకు కలవాడు ఫీల్ అవుతాడు అన్నాను అట్లా అంటారా, అట్లా అనొచ్చా అని అన్నది. ఆమె జర ఒక పెద్దరికం పెద్దమ్మ లెక్క. అట్లా అప్పుడప్పుడు అక్కడికి పోతుంటే లంచ్ లేకపోతే కాఫీనో ఇప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఉంటుంటే